విశాఖ జిల్లాలోని 7 అసెంబ్లీలు నియోజకవర్గంలో జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వివి లక్ష్మణనారాయణ పోటీలో ఉన్నారు. భీమిలి ఎల్లిపిల్లి అనిల్ కుమార్, విశాఖ పశ్చిమ జగ్గు మంత్రి వెంకట గణేష్, అనకాపల్లికి కె సురేష్, చందుర్తి కేఎంకే శ్రీకాంత్, ఎలమంచిలి డి పూర్ణచంద్రరావు, అరకు ఉపేంద్ర పోటీ చేస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ మా క్యాండిడేట్స్ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు విద్యార్హత ఏంటి అన్నది కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత సరాసరి వయస్సు మీరు తీసుకుంటే 39 సంవత్సరాలు. ఈ 48 క్యాండిడేట్ల యొక్క సరాసరి వయస్సు తీసుకుంటే అది 39 సంవత్సరాలు. అంటే మా దాంట్లో 68 సంవత్సరాలు ఒక ఆయన వెంకటగిరి నుంచి వారు ఉన్నారు, వారు 68 ఇయర్స్. ఆ తర్వాత 28 సంవత్సరాల వాళ్ళు 3 ఉన్నారు. వీరందరి ఏజ్ బేరీజ్ వేసుకుంటే యావరేజ్ ఏజ్ 39 ఇయర్స్. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ యువతరానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఆ తర్వాత బాగా చదువుకున్న వాళ్ళకి, ఆ తర్వాత కొద్దిగా చదువు తక్కువ ఉన్నా కూడా సమాజం పట్ల అవగాహన, సమాజంలో అనేక కార్యక్రమాలు చేసిన వాళ్ళు, ఎన్జిఓలు, తర్వాత సమాజం ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల్లో సమాజంలో ఉన్న స్థితులకు స్పందించి వారు సమాజానికి దగ్గరగా వెళ్లిన వారికి కూడా ఈసారి టికెట్లు ఇవ్వడం జరిగింది. వాలంటీర్ల ప్రభావం లేకుండా ఎన్నికలు జరుగుతాయని ఇది కూడా మేము ఎలక్షన్ కమిషన్ ని సూచించడం జరిగింది. వారు కూడా దాని గురించి పరిశీలిస్తున్నారు. తరువాత డిఆర్డిఏ స్టాఫ్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంది. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే వీరు డ్వాక్రా మహిళా సంఘాలతో వీరు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి వీరందరికీ కూడా వాళ్లను ప్రభావితం చేసే అవకాశం. అందువల్ల ఎలక్షన్ కమిషన్ అడిగిన మేము ఇంకొక విన్నపం ఏం చేశామంటే, డిఆర్డీఓలో ఎలాగైతే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని టెన్యూర్ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తుంటారో అలాగే డిఆర్డీఏ స్టాఫ్ ను కూడా వారు ప్రస్తుతం ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారో ఆ ప్రాంతం నుంచి ఎన్నికలకు వేరే ప్రదేశాలకు పంపిస్తే వారి ప్రభావం కూడా వీరి మీద తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఇటువంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ వారు అడుగులు వేయాలి అని మేము కోరుకుంటున్నాం.